ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. రోజు ఇలా కూడుకొని దేవుణ్ణి ఆరాధించుటకు, వాక్యం ద్వారా నేర్చుకొనుటకు మనకిచ్చిన ఈ యొక్క సమయంని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. వాక్యంలోనికి వెళ్ళక ముందు దేవుని యొక్క సహాయం కోరుకుందాం. ప్రేమ ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయం ఇచ్చినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. వాక్యం ద్వారా మేము నేర్చుకొనబోతుండగా మీరు మాతో, నాతో, అందరితో మాట్లాడి ప్రభా నైనా, మేము ఇక్కడ కూడుకొని ఉన్న పర్పస్ ఏంటోనైనా దానిని నెరవేర్చుటకు ప్రభా వాక్యం ద్వారా వాక్య యొక్క సారాంశమును మేము పొందుకునేలాగున మాకు సహాయం దయచేస్తారని ఈ సమయం అంతటిని మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు మత్తయి 5వ అధ్యాయము 13వ వచనం ఒకటి చూద్దాము. 13వ వచనంలో మనకి సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ అంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని తెలుగులో ఉంది. కానీ యాక్చువల్గా అయితే మనకు వెలుగు, ఉప్పు ఈ రెండిటి గురించి పక్కపక్కనే రాసి ఉంటుంది. 13th వర్స్ వచ్చేసి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని ఉంటుంది తెలుగులో. 14వ వచనం వచ్చే వరకు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ఉంటుంది. బట్ ఇంగ్లీష్లో చూసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే యూ ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ అని ఉంటుంది. ఎర్త్ అంటే భూమి కదా. సో భూమికి అంటే మనకు గ్రౌండ్కి, భూమికి మనము ఉప్పై ఉన్నాము అని ఇంగ్లీష్లో ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో 14th వర్స్ వచ్చేసి యూ ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. వరల్డ్ అంటే లోకము, కంప్లీట్ యూనివర్స్ అని అర్థం. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. కానీ తెలుగులో వచ్చేసి లోకం అని మనకు రాసుంది. బట్ మనం ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికైతే సాల్ట్ గురించి నేర్చుకుందాం. సో యూ ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. అయితే 13వ వచనం మనం ఫోకస్ చేద్దాం ముఖ్యంగా. సో సాల్ట్ అంటే యాక్చువల్లీ ఈ మెసేజ్ మీద మీరు చాలా వినే ఉండొచ్చు. బట్ దేవుడు నన్ను నడిపించిన ప్రకారం మనం నేర్చుకుందాము. యూ ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ అంటే సాల్ట్ మనకి రెగ్యులర్గా మనం యూజ్ చేసే బేసిక్ నీడ్ కదా, అది కూరలలో అన్నిట్లో వేసుకుంటాం. సో సాల్ట్కి ముఖ్యంగా ఏముంటుందంటే రుచి ఉంటుంది. రుచి అది లేకుండా ఇంకా అసలు ఏది తినలేము, అంటే కర్రీస్ అయితే తినలేము ముఖ్యంగా. అండ్ సాల్ట్తోని చేసేవి ఏదైనాను కంపల్సరీ అది పడనిది మనకు తెలిసిపోతుంది. సో సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ బేసిక్ నీడ్. సో సాల్ట్ గురించి మనకు బైబిల్లో పలు రకాలుగా పలు చోట్ల రాసి ఉంది. సో కొన్నిటిని మనం ఫోకస్ చేద్దాం. సో ఇక్కడ 13th వర్స్ అండి, 5వ అధ్యాయము 13వ వచనంలో చూసుకుంటే యూ ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ బట్ ఇఫ్ ద సాల్ట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ టేస్ట్ అంటే పర్పస్. టేస్ట్ అంటే ఇక్కడ ఏమని ఉంటుందంటే పర్పస్. అసలు అది ఎందుకు వేస్తున్నాం, దాని యొక్క పర్పస్ ఉంటుంది. అంటే దాని యొక్క గుణగణం ఏమై ఉందో దాని యొక్క అంటే ద రీజన్ వై వీ పుట్ అండ్ సాల్ట్ అనేది పర్పస్ అనమాట. దానికి హౌ కెన్ ఇట్ బీ మేడ్ సాల్టీ, ఇట్ ఈస్ నో లాంగర్ గుడ్ ఫర్ ఎనీథింగ్ బట్ టు బీ థ్రోన్ అవుట్ అండ్ వాక్డ్ ఆన్ బై పీపుల్ వెన్ ద వాక్ వేస్ ఆర్ వెట్ అండ్ స్లిప్పరీ. అయితే ఇప్పుడు ఇది ఇప్పుడు వాక్ ఆన్ అంటే ఎప్పుడైతే ఈ సాల్టీనెస్ కోల్పోతుందో, అంటే దాని యొక్క పర్పస్ ఎప్పుడైతే కోల్పోతుందో, సాల్ట్ లాగే కనిపిస్తుంది కానీ దాని యొక్క సాల్టీనెస్ పర్పస్ ఒకవేళ టేస్ట్ దాని నుంచి కోల్పోతే ఏమవుద్దంటే అది గుడ్ ఫర్ నథింగ్, దేనికి పనికిరాదు. బట్ ఏం చేస్తారంటే యాక్చువల్గా ఇక్కడ మేము వింటర్లో చూసుకుంటే మనకు దేనికి యూజ్ అవుతుందంటే స్నో పడ్డప్పుడు స్నోని దాన్ని మెల్ట్ చేయడం కోసం, అంటే స్నో మొత్తం ఇట్లా నిండిపోయింది అనుకోండి రోడ్ల మీద, దాన్ని మెల్ట్ చేయడం కోసము ఎప్పుడైతే సాల్ట్ గట్టి పడుతుందో హార్డ్ అయినది ఏం చేస్తారంటే ఆ స్నోని మెల్ట్ చేయడం కోసం రోడ్ల మీద పోసుకుంటూ వెళ్తారు. అప్పుడు ఏమవుద్దంటే సాల్ట్ వెట్ అండ్ స్లిప్పరీ అంటే మొత్తం అది కరిగిపోయి, అంటే స్నో కరిగిపోయి మంచు కరిగిపోయి వాటర్ అయిపోతుంది అనమాట. సో ఒకవేళ సాల్ట్ని నార్మల్గా యూస్ చేయకపోతే ఏమవుద్దంటే ఇలాంటి పర్పస్కి అంటే కిందేసి తొక్కడానికి మాత్రమే థ్రోన్ అవుట్ అండ్ వాక్డ్ ఆన్ బై పీపుల్ వెన్ ద వాక్ వేస్ ఆర్ వెట్ అండ్ స్లిప్పరీ అలాంటి టైంలో వేస్తారనమాట. అంటే దానికొకటనే కాదు, కిందేసి తొక్కడం అని అంటే యూజ్లెస్ అని కూడా మనం చూసుకోవచ్చు. సో ఈ యొక్క సాల్టీనెస్ గురించి మనము పర్పస్ వచ్చేసి దేవుడు మనల్ని లోకమునకు ఉప్పై ఉన్నారు, లేకపోతే సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూమికి మీరు ఉప్పై ఉన్నారు అని చెప్తారనమాట. అయితే
అసలు ఈ సాల్ట్‌ని మనము ఇప్పుడు ఓల్డ్ టెస్టమెంట్‌లో చూసుకుంటేనేమో కవెనెంట్ లాగా యూజ్ చేస్తాం. అంటే సాల్ట్ ఆఫ్ ద కవెనెంట్ అని చాలా చోట్ల రాసుంటది. లెవిటికస్‌లో రాసుంటుంది. ఇంకా సెకండ్ క్రానికల్స్ 13:5లో, నంబర్స్ 18 అంటే సంఖ్యాకాండము 18, 19 ఇలా కొన్ని చోట్ల కవెనెంట్ లాగా కూడా అంటే సాల్ట్‌ని మధ్యలో పెట్టి ప్రామిస్ లాగా అనమాట కవెనెంట్ అలా కూడా రాసుంటదనమాట. కానీ ఇక్కడ మెయిన్‌గా మనం ఒకటి దాని మీద ఫోకస్ చేద్దాం ఏంటంటే ఒక సాల్ట్ ఉప్పు బేరన్ ల్యాండ్‌కి కూడా నిదర్శనమై ఉంటది. అదెక్కడ రాసుందంటే యెర్మయా 17వ అధ్యాయము 5వ వచనం నుంచి చూసుకుందాం. 5వ వచనం నుంచి నేను చదువుతాను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. సో మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ఆధారపడేది దేని మీద ఆధారపడాలి? యెహోవా మీద మాత్రమే ఆధారపడాలి. నరులను ఆశ్రయించొద్దు. అంటే మనము ప్రతిసారి ఏదైనా జరిగినా ఎప్పుడన్నా ఏదైనా మాట్లాడాలి లేకపోతే కంఫర్ట్ కోసం ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ద బెస్ట్ సిస్టరో బ్రదరో లేకపోతే అమ్మనో నాన్ననో లేకపోతే అలా క్లోజ్డ్ రిలేషన్షిప్ ఎవరైతే ఉన్నారో ఒక ఫ్రెండ్ వాళ్ళకి ఇమీడియట్గా కాల్ కొడతాం కదా ఏదైనా కంఫర్ట్ కావాలి లేదంటే ఏదైనా షేర్ చేసుకోవాలి అని అంటే. కానీ ఆశ్రయించడం అంటే ఆశ్రయించడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఉండాలంటే దేవుని మీద మాత్రమే ఆశ్రయించాలి. దేవునిని మాత్రమే మనము ఆశ్రయించాలి. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు. చాలా చోట్ల మనం తప్పెక్కడ చేస్తామంటే మన వాళ్ళేగా మన వాళ్ళకి చెప్పుకుంటే మనకు బాధ తీరిపోద్ది. మన వాళ్ళతో షేర్ చేసుకుంటే ఆఫ్‌కోర్స్ అది స్పిరిచువల్‌గా అది కరెక్టే. ఎందుకంటే అందరూ ప్రార్థన చేయడానికి అది ఉపయోగపడుతుంది. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ పోవాలంటే మనము ఫస్ట్ నీల్ డౌన్ చేసి మోకాళ్ళొంగి దేవుని దగ్గర ఆధారపడి దేవుని మీద ఆధారపడి ఆయనను ఆశ్రయించినప్పుడు ఏమవుద్దంటే జ్ఞానం కలిగి నడుచుకోవడానికి దేవుడు మనకు ఆ యొక్క ఆత్మీయ జ్ఞానంని దయచేస్తాడు. కానీ ఇక్కడ ఏమని ఉందంటే నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. సో మనం శాపము చూస్తున్నాం లేకపోతే ఏంటి ఈ ఇంటిలో నుంచి కొన్ని ఎందుకు మూవ్ అవ్వట్లేదు, మన ఇంట్లో ఎందుకు ఇలాంటి థింగ్స్ జరుగుతున్నాయి అంటే ఇంకా చాలామంది అయితే చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు. దరిద్రం ఉంది మా ఇంట్లో లేకపోతే మా ఇంట్లో ఇది ఉంది అది ఉంది అని ఇట్లా కంపేర్ చేసుకుంటూ ఉంటారు. లోకంలో లాగానే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అని అంటే అలాంటి శాపవచనాలు ఎందుకు వస్తున్నాయంటే ఇంకా ఎక్కడో శరీరాల మీద ఆధారపడుతున్నారు కాబట్టే అలాంటి మాటలు వస్తూ ఉంటాయి అన్నమాట. హృదయము యెహోవా నుండి తొలగించుకొనువాడు అని అంటే ఎప్పుడైతే మన ఫోకస్ శరీరుల మీదకి పోతుందో నరులని ఆశ్రయిస్తుందో అక్కడ ఏమవుద్దంటే ఫోకస్ మనది షిఫ్ట్ అవుతా ఉంది. అక్కడ యెహోవా మీద నుంచి తొలగిపోయి మనుషుల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటాం. ఎందుకంటే ఇమీడియట్ కంఫర్ట్ కావాలి. అబ్బా నీకు ఇట్లా జరిగిందా, అయ్యో ఇలా జరిగిందా అని ఎవరన్నా ఇట్లా ప్యాంపర్ చేసినట్టు అలా మాట్లాడితే అబ్బా ఎంత కంఫర్టో ఉంటుంది కదా. కానీ అదంతా కొద్ది మటుకే ఎంతో కొంచెం అలా అదేదో సంతోషమో లేకపోతే అలా ప్యాంపర్ అయ్యి లేకపోతే అలా కొంచెం అదొక కంఫర్ట్ అంటే అయ్యో పాపం అని అంటే మనకేదో ఒకలాంటి కంఫర్ట్ వస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరన్నా మనకి ఇలా పిటీ చూపిస్తే. కానీ ఆ సెల్ఫ్ పిటీ అనేది చాలా చాలా వేస్ట్ నీచమైనది యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే మనము ముఖ్యంగా లేడీస్ ఏంటంటే తొందరగా పడిపోతాం, మాటలకు పడిపోతాం. సో మాటలు అనేవి చాలా చాలా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి మనకు. సో మనము ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే మోకాళ్ళొంగి దేవా ఇది నా సిచ్యువేషన్, నేను ఇట్లా అనుకుంటున్నాను, నా ఇంట్లో ఇలా ఉంది పరిస్థితి, దీనికి సొల్యూషన్ ఏంటి నువ్వు నాకు చూపించని దేవుని మీద ఆధారపడేలా ఉండాలి. అయితే ఇక్కడ దీనికి సాల్ట్కి ఏంటి సంబంధం అని చూస్తే నెక్స్ట్ వచనంలో చూద్దాం. వాడు ఎవరైతే యెహోవా మీద నుంచి పోయినారో వాళ్ళు ఎడారిలోని అరూహా వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. సో ఏమవుతుందంటే ఇక్కడ ఎడారి అంటే ఏంటి డ్రై ల్యాండ్,
మొత్తము దుమ్ము మట్టి లాగానే ఉంటుంది, అక్కడెక్కడ వాటర్ ఉండదు. ఇంకా అందులో అక్కడ ఉన్నదంతా వేస్ట్ ల్యాండ్ అనమాట. అక్కడ ఏమేమి పెరుగుతాయి, బుషెస్ పెరుగుతాయి అంతా. అంటే చాలా గట్టిగా ఉండే ఆకులు, చాలా థిక్గా ఉంటాయి అవి. వాటికి అవి సర్వైవ్ అవ్వడానికి చాలా హార్డ్గా ఉంటాయి అన్నమాట. అంటే ముళ్ళ తుప్పల్లాగా బుషెస్ లాగా ఉంటాయి. సో అక్కడ హీ విల్ బీ లైక్ అ బుష్ ఇన్ ద వేస్ట్ ల్యాండ్స్, హీ విల్ నాట్ సీ ప్రాస్పెరిటీ వెన్ ఇట్ కమ్స్. అంటే మేలు వచ్చినా కానీ కనపడదు, అంటే బ్లైండ్నెస్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనుషుల మీద ఆధారపడతామో, ఎప్పుడైతే శరీరుల మీద ఆధారపడతామో, యెహోవాను ఆశ్రయించకుండా ఉంటామో, అప్పుడు మన కండ్లకి ఏమవుతుంది, బ్లైండ్నెస్ వస్తుంది. దేవుడు ఎంత మేలు చేసినా కానీ ఆ మేలులన్నీ పక్కకు పెట్టేసి మేలుల గురించే మర్చిపోయి, దానికి ఒకవేళ మేలు వచ్చినా కానీ దేవుడు ఇదిగో ఇస్తున్నా, ఇక్కడే ఉంది నీ మేలు నువ్వు చూడు అని కండ్లారా కనిపించేటట్టు చూసినా కానీ అది వానికి కనపడదు. ఎంత డేంజర్ కదా. ఇప్పుడు దేవుని మీద ఆధారపడకుండా, దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషుల తట్టు మన యొక్క మైండ్ తిరిగింది అని అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, మనకు మేలు వచ్చినా కానీ కనపడదు. అది చాలా చాలా డేంజర్. అయితే వాడు అడవిలో కాలిన నేలయందు నిర్జనమైన చవిటి భూమి యందు నివసించును. మనం మనుషుల్లోనే ఉన్నా కానీ మన పరిస్థితులు, మన యొక్క సిచ్యువేషన్స్ ఎలా మారిపోతాయంట, ఏమవుతుంది, అడవిలో కాలిన నేలయందు. సో ఇక్కడ సాల్టీ ల్యాండ్ అనేది మెన్షన్ చేసింది. ఏంటంటే ఇంగ్లీష్లో రాసింది, హీ విల్ డ్వెల్ ఇన్ ద పార్చ్డ్ ప్లేసెస్ ఆఫ్ ద డెజర్ట్ ఇన్ అ సాల్ట్ ల్యాండ్ వేర్ నో వన్ లివ్స్. అంటే నో వన్ లివ్స్ అంటే మనుషులు ఎవ్వరూ నివసించలేని, అంటే ఇప్పుడు ఎడారిలో మనుషులు పోయి ఉండాలి అని అంటే సర్వైవల్ కష్టం. అక్కడ ఉండి జీవించాలి అంటే వాటర్ ఉండదు, ఏ ఫుడ్ దొరకదు, ఏ మొక్క పెరగదు, మనము తినే ఆహారము పెరగదు. సో అలా డ్రై ల్యాండ్ లాగా ఉన్న ప్లేస్లో మనం ఉన్నట్టుగా ఉంటాం. అంటే మనుషులనే మీద ఆధారపడితే ఏమవుద్దంటే మన యొక్క హృదయం అంతగా ఎండిపోతుంది. మనం మేలునొచ్చినా కానీ చూడలేము. అడవిలో కాలిన నేలయందు నిర్జనమైన చవిటి భూమి, చవిటి అని తెలుగులో రాసింది, ఇంగ్లీష్లో సాల్టీ ల్యాండ్. అంటే సాల్ట్ అనేది హార్డెన్ అయిపోతాయి, లేకపోతే దాని యొక్క పర్పస్ కోల్పోతే. అంటే మన యొక్క జీవితము, మనము లోకమునకు ఉప్పై ఉన్నాము అంటే మనము ఉప్పేసినప్పుడు ఆ పర్పస్ ఏంటి, దాని యొక్క టేస్ట్ రావాలి. అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా టేస్టీగా ఉండాలి. అట్లా టేస్టీగా రావాలి అని అంటే మన లోపల అసలు వాక్యం ఉండాలి. ఆ వాక్యం లేనిది మన మాట టేస్ట్గా ఉండదు, మన మాట ఒక వాల్యుబుల్గా ఉండదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మన జీవితం ఎట్లా కనిపిస్తుంది, మేలు వచ్చినా కనిపించదు, మేలు దేవుడు ఎంత చేస్తున్నా కానీ కళ్ళకు కనిపించకుండా, ఎప్పుడు కూడా అన్హ్యాపీనెస్, ఎప్పుడు కూడా సంతోషం లేని జీవితం, ఇంకా నిర్జనమైన ప్రదేశంలో నివసించడం. అంటే ఏంటంటే అన్ఇన్హాబిటెడ్ ప్లేస్ అంటారు దాన్ని. అంటే అసలు ఇక్కడ ఆ ప్లేస్ అంతా ఇప్పుడు ఒకవేళ డ్రైగా ఉందనుకోండి, అక్కడ జీవించడానికి అసలు అవకాశమే ఉండదు. సో మన జీవితం అట్లా అయిపోతుంది అనేది ఇక్కడ దేవుడు వార్నింగ్ చేస్తున్నాడు ఇక్కడ. సో కాలిన నేలయందు నిర్జనమైన చవిటి భూమి అందును నివసించును. అయితే ఈ సాల్ట్కి, అంటే ఇది నెగిటివ్ షేడ్లో సాల్ట్ అంటే ఏంటి, సాల్ట్ ఒకవేళ దాని యొక్క పర్పస్ కోల్పోతే మన జీవితం ఎలా ఉంటుంది. సో మన జీవితం అనేది మనమే ఉప్పుగా ఉన్నాము, కానీ మనకు ఒకటి ఉండాలి, సారం అనేది ఉండాలి. ఆ సారం అంటే పర్పస్ అనేది ఉండాలి, అంటే టేస్ట్ ఉండాలి. మన జీవితమే ఒక టేస్ట్గా ఉండాలన్నమాట. సో రుచికరమైన సాల్ట్ లాగా మనం ఉండాలి అని అంటే మన లోపల వాక్యం ఎప్పుడూ ఉండాలి. అంతేకాకుండా మనము దేవుని అందే ఆశ్రయం తీసుకోవాలి. మానవుల యందు, శరీరుల యందు ఏ ఆధారము చేసుకోకూడదు. ఎక్కడ కూడా అలాంటి అవకాశం ఇవ్వద్దు మనం. ఎందుకంటే మనుషులు ఏమనుకుంటున్నారో, వాళ్ళేమనుకుంటున్నారో, వీళ్ళేమనుకుంటున్నారని వాళ్ళని ప్లీజ్ చేసే పనిలో పడి అసలు ఎంతో జీవితం నష్టం చేసుకున్నాం, ఎంతో కాలం మనకు వ్యర్థమైపోయింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనము ఎంతసేపు పక్కనోళ్ళు ఏమనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారో, వీళ్ళేమనుకుంటున్నారని అటు ప్లీజ్ చేసే పనిలో పడ్డామనుకోండి, దేవుడు అసలు మన గురించి ఏమంటున్నాడు, మనం ఏం చేయాలి అనేది మర్చిపోతాం. సో దేవునిని మాత్రమే ఆశ్రయించాలి, దేవునిని మాత్రమే ఆధారంగా చేసుకోవాలి మనము. ఒకవేళ అలా చేసుకోకపోతే దాని యొక్క నష్టము మనకు
కండ్లారా కనిపిస్తుంది. ఏంటి? మేలు వచ్చినప్పుడు కనిపించదు. అలాగే అడవిలో కాలిన నేలయందు, అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు యుద్ధంలో అయిన ప్లేస్ చూసుకున్నారనుకోండి, గాజా అటు సైడ్ చూసుకుంటే ఏమైంది, మొత్తం ఆ ల్యాండ్ మొత్తము డార్క్ అయిపోయింది. అక్కడ బాంబులు వేయడం వల్ల ఏమైంది, ఆ ప్లేస్ అంతా నిర్జనం అయిపోయింది. అంతేకాకుండా ఆ ప్లేస్ కూడా, అంటే ఆ భూమి కూడా ఎటువంటి ప్రయోజనకరమైనది కాదు. ప్రొడక్షన్ ఏమి ఉండదు దాని నుంచి. సో ఒకవేళ అక్కడ ఇప్పుడు ఏ మొక్క వేసినా అది పెరగదు. ఎందుకంటే మొత్తము అంతా నశించిపోయింది. ఆ భూమికి ఉన్న వాల్యూస్ అంతా వెళ్ళిపోయినాయి. ఆ అర్త్ అంతా కాలిపోయినది ఇప్పుడు. సో ఆ నేల యందు ఎవరు, నిర్జనం అంటే ఏంటి, జనాలు కూడా నివసించలేరు. ఇంకోటి అదంతా డ్రై ల్యాండ్ అయిపోయింది ఇప్పుడు కదా. సో అలాంటి పరిస్థితి మనకు ఆత్మీయంగా జరుగుతుంది. సో మనం ఆత్మీయంగా మనం ఎదగాలి అని అంటే దేవునిని మాత్రమే ఆశ్రయించాలి. అయితే దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఏమవుతుందో 7వ వచనంలో రాస్తుంది. ఇర్మియా 17:7 దాంట్లో రాసుంది, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. సో యెహోవాను మాత్రమే నమ్ముకోవాలి మనం. ఇంకెక్కడ దేని సైడ్ కూడా మన ఫోకస్ జరగకూడదు. యెహోవాను మాత్రమే. వాళ్ళని నమ్ముకున్నామండి, వాళ్ళు ఇలా మోసం చేశారు, వీళ్ళని నమ్మి మేము డబ్బులు ఇచ్చామండి, వాళ్ళు మోసం చేశారు. సో ఇలాంటివి అనుకుంటాం కదా. సో నమ్మి మోసపోతూ ఉంటాం. లేకపోతే నమ్మకం మనుషుల మీద పెట్టుకున్నప్పుడు ఏమవుద్దంటే చాలాసార్లు మనకు నెగిటివ్ ఇంపాక్టే అవుతూ ఉంటుంది కదా. సో మనకు నమ్మకం అనేది ఎక్కువగా ఎవరి మీద పెట్టుకోవాలి, ఓన్లీ యెహోవా మీదనే. యెహోవా నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనం నమ్మాలి, అప్పుడు దేవుడు ఆశ్రయంగా ఉంటాడు. మనం ఆశ్రయంగా దేవునిని మాత్రమే పెట్టుకుంటే, దేవునిని మాత్రమే నమ్మితే అప్పుడు ఆయన ఆశ్రయంగా ఉంటాడు. అప్పుడు దాని తర్వాత జరిగే కార్యం చూడండి, 8వ వచనం, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. సో ఈ వచనము మళ్ళీ మొన్న మనము 3rd చాప్టర్ మత్తయి 3వ అధ్యాయంలో చూసుకుంటే, యేసుక్రీస్తు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఆ యొక్క నీటి కాలువల ఎవరు నాటబడినది అని వచనం చూసాం కదా. సో దానికి మనం ఒక్కసారి రిలేట్ చేసుకుంటే, మనం దేవునిని ఆశ్రయించుకున్నప్పుడు, లేకపోతే దేవుని నమ్ముకున్నప్పుడు మనము ధన్యులుగా ఉంటాము. అంతేకాకుండా మన యొక్క జీవితం ఏం జరుగుతుంది, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. సో మనం నాటబడిన చెట్టు అంటే నాటబడిన తర్వాత మనకేం జరుగుతూ ఉంది, కంటిన్యూస్గా వాక్యముతోని మనము నింపబడతా ఉంటాం. అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును. అంటే రూట్ అనేది ఇంకా డీప్గా వెళ్ళిపోయి ఉంటుంది. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. అంటే మనము సేమ్ మళ్ళీ కీర్తనలు 1వ అధ్యాయంలో ఏం రాసిందో అదే వచనానికి రిలేట్ అవుతా ఉంది కదా ఇది. మళ్ళీ ఒకసారి కీర్తనలు 1వ అధ్యాయం చూద్దాము. అక్కడ ఏం రాసి ఉంది మనకు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. అంటే యెహోవాని ఆశ్రయించడం అంటే మీనింగ్ ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో ఆనందించాలి. మనం ఆనందం కలిగేదంతా ఎక్కడెక్కడో వెతుక్కుంటూ ఉంటాం. చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్ ప్రజెంట్ కల్లారా నేను చూస్తూ ఉన్నాను. ఏంటంటే ఫోన్లో ఏమన్నా షార్ట్స్ ద్వారానో లేకపోతే కంటిన్యూస్ రీల్స్ ద్వారానో ఆనందం వస్తుందేమో అని ఇట్లా వెతుక్కుంటూ ఉన్నారు. అసలు ఎంత వెతుక్కుంటున్నా కానీ కాసేపు మాత్రమే, ఆ నవ్వు కాసేపు మాత్రమే కదా. కానీ టీవీ చూస్తే కానీ, లేకపోతే సినిమా చూస్తేనో, కామెడీ మూవీస్ చూస్తేనో, లేకపోతే 10 మందితో మాట్లాడితేనో ఆ యొక్క హ్యాపీనెస్ని, ఆ పీస్ని లేకపోతే లోకంలో వెతుక్కుంటా ఉన్నాం ఈ రోజుల్లో. కానీ అసలు ధ్యానం చేయాల్సింది లేకపోతే ఆనందించాల్సింది ఎక్కడ, మన యొక్క ఆనందం దేవుని యొక్క వాక్యము అందు ఆనందించాలి. అప్పుడేమవుద్ది, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. సో ధన్యత్వం అనేది ఎక్కడ కనపడుతుందంటే యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యంలో ఆనందించేవారు ధన్యుడు. ఏమవుతుంది, వాళ్ళు దివారాత్రము డే అండ్ నైట్
మనము ఒక ఎయిమ్ తోటి ఈ లోకంకొచ్చాము. మనము ఇంకొక వాక్యము యాకోబు 1 అధ్యాయంలో చూసుకుంటే, మనము ప్రథమ ఫలముగా మనము నియమింపబడ్డాం. అంటే ఈ సృష్టి మొత్తం నార్మల్‌గా ఉంటది. అంటే ఈ చెట్లు, పక్షులు, ఈ జలరాశులు ఇవన్నీ కూడా జనరల్‌గా దేవుడు మాటతో చేశాడు. కానీ మనల్ని మాత్రం ఆయన చేతితోని, ఆయన రూపంలో, ఆయన యొక్క ప్రథమ ఫలముగా ఉండడానికి మనల్ని కన్నాడు అని ఉంటది. యాకోబు 1 అధ్యాయంలో. సో, మనం ప్రథమ ఫలముగా ఉండాలి అనంటే, అంటే ఈ యొక్క ఉప్పు సారము ఈ యొక్క ఎర్త్‌కి మనము అందించాలి అనంటే, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అయితే మనము ఒక టైంలో తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అంటే ప్రతి ఫ్రూట్‌కి ఒక టైం ఉంటది. ఆ ఫ్రూట్‌ని కనిపించే టైం అనేది ఉంటది. సో, ఆ టైంకి అది రాలేదనుకోండి, అబ్బా! ఈ టైంలో మనకు మ్యాంగోస్ వచ్చే టైంలో మ్యాంగోస్ రాకపోతే ఎంత బాధ ఉంటది గదా! సో, సీజన్ వచ్చినప్పుడు, ఆ సీజన్‌కి తగ్గట్టు ఫలం వచ్చినప్పుడు ఎంతో హ్యాపీగా తింటా ఉంటాం కదా! సో, అట్లనే మన జీవితంలో, మన రెగ్యులర్ లైఫ్‌లో కూడా ఫ్రూట్‌ఫుల్‌గా ప్రతి టైంలో ఫ్రూట్‌ఫుల్‌గా ఉండాలి మనం. ఆ ఫ్రూట్ ఎప్పుడు కనిపిస్తది? ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యం యందు దివారాత్రము ధ్యానిస్తామో అప్పుడు మాత్రమే. ఇంకొకటి, అతడు చేయునదంతయు సఫలమగును. ఇది రుచి అంటే ఇది. ఆ సఫలత, ఈ సక్సెస్ అంటే దేవునిలో. అంటే ఫిజికల్‌గా వేలో వచ్చేసి, ఫైనాన్షియల్‌గా ఫుల్ డబ్బు సంపాదిచ్చేసి, కార్లు కొనుక్కొని అది కాదు. సఫలం అంటే ఫిజికల్ వేలో కాదు నేను చెప్పేది. శరీర రీతిగా కాదు. కానీ ప్రతి పనిలో దేవుని ద్వారా చేయడం ద్వారా సఫలత మనకు కనిపించినప్పుడు అది మన ఒక ఫ్రూట్. కానీ దుష్టులు ఎలా ఉంటారు? 4th వచనంలో ఉంది. దుష్టులు అలాగుననుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. సో, మనము పొట్టు వలె కాదు, ఇంతకుముందు కూడా చూసాము. పొట్టు వలె కాదు, మనము విత్తనం అంటే మన యొక్క సీడ్ ఎలా ఉంటది? స్ట్రాంగ్ ఉంటది. సీడ్ అనేది గట్టిగా ఉంటది కదా! సో, దేవుడు మనల్ని ఒక అంటే అక్షయ బీజంగా చేశాడు. అక్షయ బీజంగా ఉన్నాం మనం. అయితే సో, ఈ సాల్టీనెస్ అనేది, అంటే ఈ యొక్క రుచి అనేది మొత్తం మన చుట్టూతా వారికి పాకుతది. ఇప్పుడు ఎట్లా అంటే, మనము మన యొక్క పనిని మనము చేసుకుంటా పోయినప్పుడు, అంటే సఫలం అనేది మనకు కనిపించినప్పుడు ఇతరులకు కూడా మన యొక్క ఆ సఫలత అనేది కనిపిస్తూ ఉంటది. అయితే ఇక్కడ మరలా మనకి సాల్టీనెస్ గురించి మార్కు 5:13లో ఏమని రాసుంది? ఉప్పు నిస్సారం అయితే దాని యొక్క వాల్యూ కోల్పోతుంది కదా! అట్లనే మార్కు 9:50లో రాసి ఉంటుంది. సాల్ట్ ఈజ్ గుడ్ అండ్ యూస్ఫుల్, బట్ ఇఫ్ సాల్ట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ సాల్టీనెస్, అంటే పర్పస్. సాల్టీనెస్ అంటే సారము, పర్పస్. హౌ విల్ యూ మేక్ ఇట్ సాల్టీ? హ్యావ్ సాల్ట్ విత్ ఇన్ యువర్ లైఫ్ yourself continually and be at peace with one another. సో, మార్కు 9:50లో ఏమని రాసి ఉంటుందంటే, ప్రతివానికిని ఉప్పు సారము అగ్ని వలన కలుగును. సో, మనకి ఉప్పు సారము అంటే కంటిన్యూషన్‌గా ఉప్పుని సారము కలిగి ఉండాలి అనంటే మనకు ఒకటి కావాలి, ఏంటది? అగ్ని. సో, ఈ అగ్ని అంటే ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క అగ్ని. అంటే ఈ పరిశుద్ధాత్మ చేత మనం ఎల్లప్పుడూ వెలిగింపబడుతూనే ఉండాలంటే కంటిన్యూయస్ వర్క్ అది. మనమేమో కాసేపు ఉండి కాసేపు లేక అట్లా కాదు, ఇది కంటిన్యూయస్ వర్క్. సో, ఇలా ఉప్పు సారము దేనివల్ల కలుగుద్ది? అగ్ని వలన కలుగుతుంది. మనం ఒకవేళ సారం కోల్పోతున్నాము అనంటే కూడా మనకు విచక్షణ వస్తుంది కదా! అమ్మో, లేదు నేను లోకంలో కలిసిపోయి లోకంలో మాటలు మాట్లాడుతున్నాను అని మనకి ఎప్పుడైతే విచక్షణ వస్తుందో వెంటనే మనకు పరిశుద్ధాత్మ శక్తి అవసరం. సో, వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. అప్పుడు దేవుని మీద ఆధారపడాలి. దేవుని యొక్క వాక్యంని మరలా మనం చదువుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ సారము కలుగుతుంది. సో, ఉప్పు మంచిదే, కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీకు దానికి సారం కలుగుజేతురు? మీలో మీరు ఉప్పు సారము కలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. సో, మనము ఉప్పు సారముగా ఉంటే, అంటే ఎప్పుడైతే రుచికలము అంటే ఈ యొక్క సారము, ఈ యొక్క పర్పస్ ఎప్పుడైతే మనము కలిగి ఉండి విచక్షణతో మనం ఉంటామో
అప్పుడేమవుద్దంటే మనము ఒకరితో ఒకరము సమాధానం కలిగి ఉంటాం. సమాధానం అంటే పీస్. ఎప్పుడు కూడా అంటే సంఘంలో కూడా ఒకరి పట్ల ఒకరము బేరింగ్ హార్ట్ అంటే ఒకరినొకరు ఆహ్, ఒకరినొకరు భరించే ఒక కైండ్ ఆఫ్ పీస్ అనమాట. వాళ్ళ మీద సమాధానం కలిగి ఉంటాం. ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ వెంటనే ఉల్టా మాట్లాడకుండా జాగ్రత్త కలిగి మనం మాట్లాడతాం. జాగ్రత్తతో మనము నడుచుకుంటాం. ఒకరినొకరు ప్రేమించేవారిలాగా ఉంటాం. ఒకరినొకరు బేర్ చేసుకునేవారిలాగా ఉంటాం. ఒకరికొకరు సమాధానం కలిగేవారిలాగా ఉంటాం. ఒకరికొరకు ప్రార్థన చేసిన వారిలాగా ఉంటాం. సో, ఈ యొక్క సారాంశం ఏంటంటే మనము ప్రాక్టికల్‌గా వేరే వారి గురించి దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో అదే ప్రేమ మనము కలిగి ఉంటాము. ఎందుకంటే నిపూర్ణ హృదయంతో, నిపూర్ణ ఆత్మతో మనము ఏమని చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. అంతేకాకుండా నెక్స్ట్ వర్సే రాసుంటది ఏంటంటే, ప్రతి ఒక్కరు మీరెలా మిమ్మల్ని ప్రేమించుకుంటున్నారో అలాగే ఇతరులను కూడా ప్రేమిస్తారు. అయితే అది బలుల కంటే శ్రేష్టమైనదంట. అసలు ఎన్నో బలుల కంటే, ఎన్నో బలులుగా అర్పించేదానికంటే శ్రేష్టమని రాసుంటది. సో, మనము చేసే ప్రతి పని లేకపోతే ప్రతి మాట కూడా సమాధానంగా ఉంటది. ఎప్పుడు మనము ఉప్పు, సారము కలిగి ఉంటే. సో, అదే వచనము ఇంకొకటి రాసుంటది. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. సో, ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ దానిపైన కూడా ప్రార్థన యందు నిలకడగా ఉండమని ఉంటది. కృతజ్ఞత గలవారై మెలకువగా ఉండుడని ఉంటుంది. ఇంకా పాల్ రాస్తూ ఉంటాడు వాళ్ళకు. ఇంకా ఏమని రాస్తాడు? ప్రార్థన గురించి రాస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ 5th వచనం నేను మళ్ళీ చదువుతాను. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. అంటే మనము ఈ సమయం అనేది చాలా చాలా వాల్యుబుల్. అసలు సమయాన్ని వ్యర్థం అనేది చేసుకోకూడదు. పోయిన సమయం మనకు తిరిగి రాదు కదా! కానీ దేవుని యందు మనము ఒకవేళ జ్ఞానం కలిగి నడుచుకుంటే ఆ పోయిన సంవత్సరాలు కూడా తిరిగిస్తాడు. అట్లా అని చెప్పేసి దేవుడు ఇస్తాడులే అని చెప్పేసి నెగ్లిజెన్సీ కాదు. కానీ సమయముని వ్యర్థం చేసుకోవద్దు. సమయముని పోనివ్వక ఇట్స్ అ వార్నింగ్. సో, వార్నింగ్‌ని మనం ఎలా తీసుకోవాలంటే చాలా జాగ్రత్తగా చాలా కేర్‌ఫుల్‌గా మనం ఆలోచించాలి. సమయముని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. అంటే యూజ్ ఇట్ వైజ్‌లీ. ఆ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. సో, మనము సంఘం కొరకే ఒకవేళ జ్ఞానంలో లేకపోతే ఇంకా సంఘం బయట వారికి మనం జ్ఞానం ఎలా పంచుతాం? వాళ్ళతో జ్ఞానం కలిగి ఎలా నడుచుకుంటాం? సో, సంఘము లోపల అంటే సంఘంలో ఉన్న కొద్దిమందైనా సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా జ్ఞానం కలిగి మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఆ యొక్క సారాంశము దేవుని యొక్క వాక్య సారాంశం ఎల్లప్పుడూ కలిగి ఉప్పు యొక్క సారము ఒకరికొకరు మనము పంచుకున్నట్లయితే ఏమవుద్ది? మన పట్ల మనము ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి ఉంటాం. అంతేకాకుండా ఒకరికొకరు ప్రార్థించేవారిలాగా ఉంటాం కదా! సో, ఈ యొక్క అలాంటి ప్రేమ ఒకవేళ సంఘంలో మనం బలిష్టంగా కలిగి ఉన్నామనుకోండి, సంఘమునకు వెలుపటి వారి ఎడల కూడా మనం ఏం కలిగి ఉంటాం? జ్ఞానం కలిగి నడుచుకోమని చెప్తున్నాడు ఇక్కడ పాల్. అయితే ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపాసహితంగాను ఉండనీయుడి. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన సంభాషణ బయటి వారితో సంఘంనకు వెళ్ళిపోయేవారు ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళకు తగినట్టే ఇప్పుడు సపోజ్ జనరల్‌గా ఎవరైనా క్వశ్చన్ వేశారనుకోండి, ఏముందిలేండి అని వాళ్ళకు తగ్గట్టుగా మనం సమాధానం చెప్పొద్దు. సంఘం వెలుపట ఉన్న వాళ్ళకి ఇంకా జ్ఞానంతో మనం సమాధానం చెప్పాలంట. ఎలా ఉండాలా మన యొక్క ఆన్సర్? ఇప్పుడు మన యొక్క హోప్ ఏంటి? మనం అసలు నువ్వు ఇలా ఎలా ఉండగలుగుతున్నావు అని ఎవరైనా క్వశ్చన్ వేస్తే, నీకు నాకు తేడా ఏం లేదు, నీకులాగే నేను కూడా ఉన్నా అని చెప్పారనుకోండి, ఏముంది కదా! సో, కానీ బయటి వారితో మనం సంభాషణ చేసేటప్పుడు మన యొక్క సాల్ట్ అనేది అక్కడ తెలుస్తుంది. సాల్ట్ యొక్క రుచి, సాల్ట్ యొక్క సారాంశం, పర్పస్ మన యొక్క లైఫ్ పర్పస్ అనేది వారితో మాట్లాడినప్పుడు మన యొక్క సాల్ట్ యొక్క రుచి అప్పుడు తెలుస్తూ ఉంది. ఏమంటున్నాడు? మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ, అంటే కాసేపు మంచిగున్న రోజు వావ్ బాగుంది అని చెప్పడము, బాగలేని రోజు ఏదో లేండి అని అన్నట్టు మాట్లాడడము, ఇలా పలు రకాలుగా మన నోరు మాట్లాడకూడదు. ఎటు తిరిగినా బైబిల్లో ఫైనల్కి వచ్చేది ఎక్కడికి వస్తుందంటే మన నోటి గురించే వస్తుంది. అబ్జర్వ్ చేస్తే మీరు ఎటు తిరిగి చూసినా కానీ మన నోటి గురించి మాట్లాడుతుంది ఫైనల్గా. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ, అంటే ఒకసారి
ఒకసారి ఒకలాగా ఒకసారి ఒకలాగా ఉండమంటలేదు దేవుడు. ఎల్లప్పుడూ రుచి కలదిగా ఉండాలి. అంటే మన పరిస్థితి ఘోరమైన సిచ్యువేషనే ఉందే అనుకోండి, అంటే వేరే వాళ్ళకి క్వశ్చన్ మార్క్ లాగే ఉంది అనుకోండి, బట్ స్టిల్ మనం మాట్లాడాల్సిన మాట ఏంటి, రుచికరమైనదిగా కృపాసహితముగా ఉండనీయాలంట. ఉండనీయలేకపోయినా మన సిచ్యువేషన్స్ ఉండనీయమంటున్నాడు. అంటే మనకు ఏంటంటే ఎంత పెద్ద గొప్ప ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఎటువంటి నష్టకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నా కానీ అది మనం మాట్లాడకూడదు. మనం మాట్లాడాల్సింది ఏంటంటే దేవుని యొక్క రుచి, దేవుని యొక్క వాక్య సారాంశమే మన నోటి నుంచి రావాలి. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మన మాటలు, మన సంభాషణ చాలా క్లియర్గా రాశాడు. మీ సంభాషణ అయితే మనకు ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది. మన యొక్క సంభాషణ అంటే ఏంటి, ఒకదాని తర్వాత ఒక మాట తర్వాత ఇంకోటి అలా కాన్వర్జేషన్స్ అయితే ఉంటాయి కదా. సో మీరు మాట్లాడే ప్రతి సంభాషణ అంటే కాన్వర్జేషన్ అంటే ఇంకేంటక్క సంగతులు, ఎలా ఉన్నారు, ఇట్లా అని మాట్లాడుతుంటాం కదా. సో అలా కాన్వర్జేషన్ స్టార్ట్ అయినప్పుడు ఆ కాన్వర్జేషన్ లోపల మొత్తము కంప్లీట్గా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా మన కాన్వర్జేషన్ ఎట్లా ఉండాలంట, ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అంటే ఇది చెప్పేది ఓన్లీ సంఘం వెలుపట. అంటే మీరు లోకమునకు వెలుగు, లేకపోతే మీరు అర్త్కి వెలుగు అని అంటే ఈ భూమికి మీరు ఉప్పు అని రాశారు కదా. సో ఈ ఉప్పు అనేది సారాంశము మన యొక్క మాటల ద్వారా బయటపడుతుంది. ఇంగ్లీష్లో నేను ఒకసారి చదువుతాను. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. లెట్ యువర్ స్పీచ్ at all times be gracious and pleasant, seasoned with salt, so that you will know how to answer each one who questions you. సో లోకంలో ఉన్న వారికి చాలా క్వశ్చన్స్ వస్తాయి మనల్ని చూసినప్పుడు. అంటే వీళ్ళే సరిగా లేరు కదా అని రావచ్చు, లేకపోతే అబ్బా వీళ్ళు ఇంత బాగా ఎలా ఉన్నారని రావచ్చు, పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు కదా. సో ఎవరు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వేసినా కానీ మనము దేవుని నుండి వచ్చే జ్ఞానం ద్వారా ఆన్సర్ చెప్తే అది ఉప్పు వేసినట్టుగా ఉంటుందన్నమాట. సో మన స్పీచ్, మన యొక్క మాట ఎట్ ఆల్ టైమ్స్, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎట్ ఆల్ టైమ్స్, ప్రతి దినము పొద్దున్న లేపినా రాత్రి లేపినా ఎప్పుడు లేపి మాట్లాడినా కానీ మన మాట ఎట్లా ఉండాలంట, గ్రేషియస్ అండ్ ప్లెజెంట్, అంటే కృపాసహితముగాను రుచికరము గలదిగాను ఉండాలి. సో సీజన్డ్ విత్ సాల్ట్ కదా. సో మనం మంచి ఇట్లా సాలడ్ వేసుకొని ఉప్పు వేసుకున్నాం అనుకోండి పైన, ఎంత చక్కగా టేస్టీ ఉంటుంది కదా. అట్లా మన మాట, ప్రతి మాట అట్లా టేస్టీగా ఉండాలి. మాట్లాడినప్పుడు అబ్బా వినబుద్ధి కావాలి. ఇట్లా ఎవరన్నా మాట్లాడితే అబ్బా ఈమె దగ్గర కూర్చుంటే ఎంత చక్కని మాటలు మాట్లాడుతుందో, ఎంత విన్నా వినబుద్ధి అవుతుంది అని ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా, మన లోపల వాక్యం ఉంటేనే అనిపిస్తుంది. ఏది పడితే అది మాట్లాడి వాళ్ళకు చెవులకు ఇంపుగా మాట్లాడి ఎంతసేపు చేసినా ఫైనల్గా వచ్చేది ఏముండదు, ఇట్స్ అన్ ఎంప్టీనెస్ కదా. సో అందుకే మనము ఈ భూమికి ఉప్పై ఉన్నాము. అంటే సారము కలిగి మన మాటలు ఉండాలి. అంతేకాకుండా కృపాసహితముగా ఉండాలి. సహితము అంటే మన ప్రతి మాటలో కృప కనిపించాలి. అంటే ఎవ్రీ వర్డ్, మన నోటి నుంచి ప్రతి మాటలో కూడా కృపాసహితం కలిగి ఉండాలి. గ్రేషియస్ అండ్ ప్లెజెంట్గా ఉండాలంట మన మాట. అంటే మనకు కోపం రాకూడదు, మనము చెడు మాటలు మాట్లాడకూడదు, ప్రతి మాట కూడా చాలా ప్లెజెంట్గా రావాలి కదా. సో మనం ఇష్టం వచ్చినట్టు మన నోటిని వాడడానికి ఛాన్స్ లేదు కదా. సో అందుకే ఈ లోకమునకు ఉప్పు అని అంటే ఏంటంటే, మీరు మీ మాటలతో మాట్లాడిన సంభాషణలోనే మన వాక్యం అనేది వాళ్ళకు పంచగలుగుతాం. జస్ట్ జనరల్గా మాట్లాడినా కానీ మనము దేవునిని చూపించగలగాలి. అది మన యొక్క పర్పస్ ఆఫ్ దిస్ లైఫ్. సో ఈ పర్పస్ కోల్పోతే ఏం చేస్తారు, ఆ సాల్ట్ని తీసుకెళ్ళి కిందేసి తొక్కుతారు కదా. సో మనం అలా పనికిరాని వారంగా ఉండొద్దు. ఈ లోకంలో ఒక గ్రేటెస్ట్ పర్పస్తో మనం పంపబడ్డాం. ఈ లోకంలోనికి వచ్చిన ఒక రీజన్ ఏంటంటే, నేను యాకోబు పత్రిక కూడా మళ్ళీ ఒకసారి చదువుతాను. యాకోబులో ఏమని రాసి ఉంటుందంటే, మీరు అసలు దేనికి సృష్టించబడ్డాం తెలుసా, మనము 1:18 రాసి ఉంటుంది, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్య వాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. సో మనము ఒక పర్పస్ ఉంది, మనకు ఒక సంకల్పం ఉంది. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మనము ఉప్పుగా మాత్రమే కనిపించాలి. ఉప్పుగా అంటే దెర్ ఈజ్ అ టేస్ట్ ఇన్ ఇట్, దెర్ ఈజ్ అ పర్పస్ ఇన్ ఇట్ కదా. సో ఈ సాల్టీనెస్ని మనం
ఎప్పుడు కోల్పోకూడదు, ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి. అంతేకాకుండా ఈ సాల్ట్‌కి చాలా రకాలైన క్వాలిటీస్ ఉన్నాయి. అందులో ఒకటేంటంటే రెండవ రాజులు 2వ అధ్యాయం 19, 22. మళ్ళీ చెప్తాను. రెండవ రాజులు 2వ అధ్యాయం 19, 20. ఇక్కడ మనకి ప్రాఫిట్ గురించి రాసింది. 2 రాజులు 2వ అధ్యాయం చదువుతాను నేను. 2 రాజులు 2వ అధ్యాయము 19 నుంచి 22 వచనం. ఇక్కడ 2 రాజులు 2వ అధ్యాయం 19 వచనం నుంచి చదువుతాను. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఎలీషా యొక్క ప్రాఫిట్ ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనది, మా ఏలిన వాడవైన నీకు రమ్యమైనదని కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, వాళ్ళకు నీళ్లు మంచిగా లేవు కాబట్టి భూమి కూడా నిస్సారమైంది. సో నీళ్ళని మంచిగా చేయడం కోసము ఇక్కడ ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. ఏంటంటే, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. సో ఇక్కడ మనము నీటిలో ఏమేశాడు? ఎలీషా ఉప్పు వేశాడు. సో ఉప్పు వేయడం అంటే ఇది అంటే పాత నిబంధనలో ఎక్కువ శాతము ప్రాక్టికల్గా జరిగినవి మనకు న్యూ టెస్టమెంట్లో, అంటే ఇప్పుడున్న టైంలో మనం చూసుకుంటే ఆత్మీయ అర్థాలుగా చూసుకోవచ్చు. అంటే ఒక క్రొత్త పాత్రలో, అంటే మనము ఒక కొత్త పాత్ర అయి ఉన్నాము. వీఆర్ మేడ్ ఇన్ గాడ్స్ ఇమేజ్ కదా. మన యొక్క పాత్ర అంటే మన యొక్క హోల్ బాడీ అనేది ఒక న్యూ వెజల్ లాగా ఉండాలి. అంటే ఎప్పుడు కూడా ఉప్పుతో నిండుకొని ఉంటే ఏమవుద్దంటే, అది ఎక్కడ పడినను, నీటిలో పడ్డా ఎక్కడ ఉన్నా కానీ ఏమవుతుంది, దాన్ని బాగు చేసే వారంగా ఉంటాం. అంటే మనము పూర్తిగా కూడా న్యూ వెజల్ లాగా ఉండి, ఆ న్యూ వెజల్ లోపల ఉప్పు ఉంటే ఏమవుతుందంటే, ఆ నీటిలో వేసిన వెంటనే ఏమైందంటే భూమి కూడా సారమైంది. అంతేకాకుండా అక్కడ మరణము కలగలేదు. అయితే అంతకుముందు అంతా మరణం జరుగుతూ ఉంది. కానీ ఎప్పుడైతే ఈ ఉప్పు వేశాడో, ఆ ఉప్పు వేసిన దగ్గర నుంచి సారము కలిగి ఉంది, భూమి కూడా సారం అయిపోయింది, నీరు కూడా మంచిదైంది. అంతేకాకుండా మరణం లేదు. సో మన యొక్క మాటలో చూసారా అంత అర్థం ఉందంటే, మనం మాట్లాడే ప్రతి మాట, మనం ఎక్కడ కూడా ఏ ఒక్క మాట వదిలినా కానీ, ఎక్కడ కూడా ఏ ఒక్క మాట మాట్లాడినా కానీ, అది ఆ సంభాషణ చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన మాట అనేది చాలా పవర్ఫుల్. మనం అనుకుంటాం మనము ఏది మాట్లాడినా నడిచిపోద్ది అన్నట్టు ఉన్నామనుకోండి, చాలా కేర్లెస్గా ఉన్నామనుకోండి, చాలా చాలా డేంజర్. ఎందుకంటే మాటకున్న వాల్యూ ఇంకా చాలా, అసలు వర్సెస్ చూసుకుంటే కొన్ని చాలా చాలా మాటలు ఉన్నాయి. బట్ అన్నిట్లోనికి నేను వెళ్ళట్లేదు. బట్ మనము మాట్లాడే ప్రతి మాట రుచికరమైన మాటలాగా, మరలా చదువుతాను, లెట్ యువర్ స్పీచ్ ఎట్ ఆల్ టైమ్స్ బీ గ్రేషియస్ అండ్ ప్లెజెంట్, సీజన్డ్ విత్ సాల్ట్, సో దట్ యూ విల్ నో హౌ టు ఆన్సర్. సో మనం వేరే వారికి కూడా ఆన్సర్ ఇచ్చేటప్పుడు, అంటే లోకంలోని వారికి ఆన్సర్ ఇచ్చేటప్పుడు మన ప్రతి మాట కూడా చాలా గ్రేషియస్గా, చాలా ప్లెజెంట్గా, సంభాషణ ఎప్పుడు కూడా ఉప్పు వేసినది లాగా ఉండాలి. సో మనము అలా ఉండాలి అని అంటే మన లోపల ఏం ఉండాలా? మనకు వాక్యం ఉండాలి కదా. సో మనల్ని మనము పరిశీలించుకుందాం. నిజంగా మన యొక్క సంభాషణ చాలా గొప్పగా దేవుడు చెప్పిన రీతిగా ఉందా? యేసుక్రీస్తు ఎలా మాట్లాడుతున్నాడో అలా మాట్లాడుతున్నామా మనము? సో అందుకే మనము ఎప్పుడు కూడా ఏం కలిగి ఉండాలి? ఫిలిప్పీ 4:8 ఉంటుంది. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏది ఖ్యాతి గలదో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. సో ధ్యానం చేయడం అనంటే ఉట్టి వాక్యం అంటే, కొన్నిసార్లు ఏదంటే అది వాక్యం ధ్యానం చేసి దాని మీద మనకి ఏం అర్థం కాలేదని వదిలేయడం అట్లా కాదు. ఇందులో రాసింది వేటి మీద ధ్యానం చేయాలో కూడా మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. వేటి మీద ధ్యానం ఉంచుకోమంటున్నాడు? సత్యము, మాన్యము, న్యాయము, పవిత్రము, రమ్యము, ఖ్యాతి, వీటన్నిటి మీద ధ్యానం ఉంచుకుంటున్నాడు. సో వీటన్నిటిని మీద అలానే ధ్యానం ఉంచాలి. అలా విన్న వాటిని అలానే వాటిని చేయమంటున్నాడు.
ఎల్లప్పుడూ సమాధానకర్తమైన దేవుడు మనకు తోడై ఉంటున్నా అని చెప్తున్నాడు. సో దేవునిని ఆశ్రయించేవారు, దేవునిని నమ్ముకునేవారు, దేవుని యందు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు మన యొక్క మాటలు కూడా తెలిసిపోతుంటాయి కదా. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వెన్ వీ స్పీక్. ఏది మాట్లాడినను మన యొక్క సంభాషణ దేవుని యొక్క మాట అయి ఉండాలి. దేవుని వాక్యమే, వాక్య సారాంశమే మన నోటి నుండి వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ ప్రియ పరలోకపు తండ్రి, యొక్క సమయం మాకు ఇచ్చినందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. నాయన అవును నాయన, మేమందరము లోకమునకు ఉప్పై ఉన్నాము తండ్రి. వీఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. సో భూమి సారము కలిగి ఉండాలంటే నీ యొక్క వాక్యమే తండ్రి. నీ యొక్క వాక్యమే మేము మాట్లాడలాగున, నీ యొక్క వాక్య సారాంశమే మా నోట నుండి వచ్చేలాగున నేను ఎవరితో మాట్లాడినను సమాధానం కలిగజేసినట్లుగా మాట్లాడనకు మాకు సహాయం దయచేయండి తండ్రి. మేము ఎల్లప్పుడూ సంతోషముతోటి, ఆనందంతో నీలో ఆనందించు బిడ్డలుగా, నీ మీద ఆధారపడు బిడ్డలుగా, నిన్నే ఆశ్రయించు బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి, లోకమును శరీరులను ఆశ్రయించిన వారు శాపగ్రస్తులు అవుతారంటున్నావు తండ్రి. సాల్టీ ల్యాండ్లో ఉన్న వారిగా ఉంటారంటున్నావు తండ్రి. నాయన ఉప్పు కనిపించడానికి ఒకటేలాగా ఉన్నా కానీ తన వ్యర్థమైపోతే ప్రభా మరి తండ్రి మేము దేనికి పనికిరాం తండ్రి. ప్రభా నాయన అటువంటి సారము లేని జీవితం మాలో ఉంటే ప్రభా ఇప్పటి వరకు ప్రభా క్షమించండి తండ్రి. మమ్మల్ని నాయన పురికొల్పండి తండ్రి. మాకు ఇంకా ఎక్కువగా ధ్యానం చేసుకోవడానికి, ధ్యానించే బిడ్డలుగా నాయన ఒక డిసిప్లిన్డ్ మైండ్ మాకు దయచేస్తారని నమ్ముతూ, ప్రతి ఒక్కరికి నాయన ఈ జ్ఞానం దయచేస్తారని నమ్ముతూ ఇక్కడ చేరిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరు కూడా ప్రభా ఉప్పు యొక్క సారముని కోల్పోకుండా సంఘము లోపట సంఘము వెలుపట జ్ఞానము కలిగి నడుచుకునేలాగున ఉంటారని నమ్ముతూ ప్రభా యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.